రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకు ఒక పెద్ద కష్టం ఏమైపోయిందంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రాకి వెళ్ళమంటే వెళ్ళమన్నారు. ఎంత గొడవ చేసినా రానన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా అప్పుడు అదే గొడవ. ఏంటయ్యా అంటే మా పిల్లలందరూ హైదరాబాద్లో ఉన్నారు, మేము హైదరాబాద్లో వెలిసేటిలేము, ఆంధ్రాలో అంటే నగరం ఎక్కడ ఉంది అన్నటువంటి. అందులో అప్పటికి బెజవాడ ఏరియా నుంచి పరిపాలన అన్నటువంటి కాన్సెప్ట్తో రామని చెప్పారు. ఏ విశాఖ లాంటి దాన్ని అప్పుడు ఎంచుకోలేదు. దాంతోపాటుగా ఇదొక సమస్య. అయితే అసలు అప్పుడు రాజధాని అన్న కాన్సెప్టే లేదు. ముందు అయితే హైదరాబాద్ నుంచి పరిపాలన ప్రారంభించి తర్వాత ఈ ఓటు కోట్లు కేసు తర్వాత ఆంధ్ర నుంచి పరిపాలనకు వేగంగా వచ్చినటువంటి సందర్భంలో రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. సరే, ఆ తర్వాత కాలంలో కూడా ఈ విభజన చట్టం ప్రకారం రకరకాల లెక్కలు తీసిన అనేక మంది ఐఏఎస్లకి పోస్టింగ్ వేసినా రాలేదు, ఐపీఎస్లకి పోస్టింగ్ వేసినా రాలేదు. మొన్న ఈ మధ్యన ఐఏఎస్లకి బలవంతంగా పంపించారు. ఇప్పుడు ఐపీఎస్లు ఎవరైతే ఎంతకాలం రానటువంటి వాళ్ళు దాదాపు 11 సంవత్సరాలు అక్కడే గడిపేశారు. ఇప్పుడు వాళ్ళకి కేంద్రం క్లియర్గా చెప్పింది. కేంద్ర హోంశాఖ వెళ్ళి ఆంధ్రాలో పనిచేయమని మొన్నే చంద్రబాబు గారు మాకు ఐఏఎస్లు ఐపీఎస్లు కొరత ఉన్నారు అన్నటువంటి సందర్భంలో ఏది కేంద్రం నుంచి డిప్యూట్ చేయమంటే అసలు ఎందుకు లోపం అని చూస్తే తెలంగాణలోనే ఉండిపోయారు అన్నటువంటి దాని మీద వాళ్ళని ఇక్కడికి రిపోర్ట్ చేయమని తెలంగాణలో పనిచేస్తున్న 3 ఐపీఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్లో శనివారంలోగా రిపోర్ట్ చేయమని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఒక్క రోజు గడువు ఇచ్చిందనమాట. రహదారి భద్రతా అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్ 1990 బ్యాచ్, తెలంగాణ పోలీస్ అకాడమీ చైర్మన్ అభిలాష్ బిస్త్ 1994 బ్యాచ్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి 2011 బ్యాచ్ని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమని ఆర్డర్లు ఇచ్చింది. 2014 ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి 2 రాష్ట్రాలకు అఖిల భారత సర్వీస్ అధికారులను కేటాయించడం. వీటిని వ్యతిరేకిస్తూ 10 మంది ఐఏఎస్లు 3 ఐపీఎస్లు అప్పట్లో క్యాట్ని ఆశ్రయించారు. క్యాట్ వీళ్ళ అభ్యర్థాన్ని సమర్థించింది. దాంతో అంశం మీద డిఓపిటి తెలంగాణ హైకోర్టు పిటిషన్ వేసింది. విభజన సమయంలో నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని వీళ్ళ అభ్యర్థులను పరిశీలించాలని గత ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో 2024 మార్చిలో ఖండేకర్ కమిటీ నియమించారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు అదే ఏడాది అక్టోబర్లో కొందరు ఐఏఎస్ని ఏపీ పంపిస్తే ఇప్పుడు 3 ఐపీఎస్ని ఏపీలో రిపోర్ట్ చేయమని చెప్పి హోంశాఖ ఆదేశించింది.